బెంగాల్ ప్రభుత్వంపై నరేంద్ర మోడీ ప్రశంసల జల్లు కురిపించారు. 32 ఏళ్లుగా అవినీతి వెనుకబాటుతనంతో కూరుకుపోయిన రాష్ట్రాన్ని పైకి తెచ్చేందుకు మమతా ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. బెంగాల్ను గుజరాత్తో పోల్చవద్దన్న మోడీ రాష్ట్రాల గొంతు నొక్కే పనిని కేంద్రం ఆపేయాలని డిమాండ్ చేశారు. కోల్కతా పర్యటనలో ఉన్న గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ బెంగాల్ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. 3 దశాబ్దాలుగా రాష్ట్రాన్ని వామపక్ష ప్రభుత్వం సర్వనాశనం చేసిందన్న ఆయన ఆ గోతులను పూడ్చేందుకు అనేక సంవత్సరాలు కష్టపడాలని తెలిపారు. గుజరాత్తో బెంగాల్ను పోల్చవద్దని మీడియాకు సూచించిన ఆయన ఇక్కడి పరిస్థితులు వేరని వివరించారు. కోల్కతాలోని వ్యాపారవేత్తలతో ముచ్చటించిన నరేంద్ర మోడీ గుజరాత్ విజయంపై వివరించారు. और बंगाल में तो 32 साल से ऐसे गड्ढे हुए हैं और इसलिए यहां तो जिनको भी दायित्व जनता देगी उनको पता नहीं कितने सालों तक कितनी मेहनत करनी पड़ेगी, तब जाकर ये गड्ढे भरेंगे। और मुझे विश्वास है कि इन दिनों जो प्रयास हो रहे हैं वो गड्ढे भरने की दिशा में हो रहे हैं और जो पश्चिम बंगाल में रहने वाले लोगों के सपने हैं वो सपने अवश्य पूरे होंगे, ऐसी मैं भी आशा करता हूं। మరోవైపు కేంద్రం రాష్ట్రాల పీక నొక్కేస్తోందని ఆవేదన వ్యక్తం చేసిన మోడీ అధికారం కోసం రాష్ట్రాలను చీకట్లోకి తోసేస్తోందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ పనితీరు రాష్ట్రాల అభివృద్ధిపై ఆధారపడి ఉంటుందని, కానీ ఈ విషయాన్ని కేంద్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. యూపీఏ ప్రభుత్వ పరిస్థితి దినదిన గండంగా మారిందని అన్నారు. भारत सरकार को राज्यों के साथ पक्षपात करने का अधिकार नहीं है। जो भी आपने फॉर्मूला बनाई हो, जो भी नीति बनाई, नीति हमें पसंद हो ना पसंद हो अलग विषय, क्योंकि जनता ने आपको काम दिया है, आपको निर्णय करने का अधिकार हम स्वीकार करते हैं, लेकिन आपको डिस्क्रिमिनेशन के लिए हम कोई छूट नहीं दे सकते, आप मनमानी नहीं कर सकते। आज भाइयों बहनों ये हो रहा है और इस प्रकार का भेदभाव, इस प्रकार का दोगलापन अनेक राज्यों के सपनों को चूर चूर कर देता है। బెంగాల్ పరిశ్రమ దిగ్గజాలను గుజరాత్ ఆహ్వానించిన ఆయన పర్యాటకంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు వివరించారు. విద్యుత్ సంక్షోభంపై ఆందోళన వ్యక్తం చేసిన మోడీ ప్రతి వ్యక్తి తన ఇంటి కప్పుపై సౌర విద్యుత్ ప్యానెళ్లు ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. ఆ రోజు తప్పకుండా వస్తుందని, ఆ దిశగా తన ప్రభుత్వం కృషి చేస్తోందని వివరించారు. పారిశ్రామిక అభివృద్ధి కోసం మోడీ 5F సూత్రాన్ని వెల్లడించారు. పొలం నుంచి నూలు, నూలు నుంచి వస్త్రం, వస్త్రం నుంచి ఫ్యాషన్, ఫ్యాషన్ నుంచి ఫారిన్, ఇలా అభివృద్ధి పదంలో దూసుకుపోతామని తెలిపారు.